దేవుడని ఈ నినాదము నీ హృదయం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ క్రిస్మస్ని నీ హృదయంలో స్వాగతించాలి. ఆమెన్. ఈ క్రిస్మస్లో ఉన్న దేవుని కుమారుడైన ప్రభువుని నీ గుండె లోపలికి నువ్వు తెచ్చుకొని చేర్చుకోగలిగి ఉండాలి. జక్కయ్య యేసుని చేర్చుకోగానే లోకస్తులందరూ శబాష్ జక్కయ్య అని అనలేదు. ఏమన్నారంటే, పాపి అయిన మనుషుడింటికి యేసయ్య వెళ్తున్నాడేంటి అని ఎలాగంటే కామెంట్స్ మొదలు పెట్టారు. ఎలాంటి కామెంట్స్ అవి? అవి గుడ్ కామెంట్స్ కాదు. ఏ కామెంట్స్ అవి? బ్యాడ్ కామెంట్స్. అంటే జక్కయ్యను నిందించేటటువంటి కామెంట్స్ అన్నమాట. జక్కయ్యని వ్యతిరేకించేటటువంటి కామెంట్స్. నువ్వు పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే లోకము నిన్ను కామెంట్ చేస్తూ ఉంటుంది, కానీ దేన్ని లెక్క చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. దేన్ని మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే మన పక్షాన ఉన్న దేవుడు రక్షకుడు. ఈ లోకములో ఉన్న శత్రువులను అనగగొట్టగలిగినటువంటి దేవాతి దేవుడు ఆయన. జక్కయ్యకి ఎవరి మాటలు వినపడతలా. జక్కయ్య దృష్టి, జక్కయ్య ఆలోచన, జక్కయ్య విధానం అంతా యేసు మీదే ఉంది. ఈ 2025వ సంవత్సరం క్రిస్మస్ నీకు నాకు నేర్పించేది, లోకమంతా నీకు పక్కన వ్యతిరేకంగా ఉందా, దేని వైపు చూడొద్దు. ఎటు చూడాలి మనం? నిన్ను వెలుగులతో నింపగలిగిన యేసు వైపే, నిన్ను ప్రతి క్షణము కాపాడగలిగిన యేసు వైపే, పరిస్థితుల వ్యతిరేకతలు ఎలా ఉన్నా నిన్ను పోషించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి యేసు వైపే నీవు కన్నులెత్తి చూడగలిగిన అనుభవంలో నువ్వు రావాలి. జక్కయ్య ఎటు చూడట్లా. వీళ్ళందరూ పాపిరా పాపిరా అంటే మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఏం చేస్తాం? వెనక్కి తిరిగి 100 అనేస్తాం. కానీ దేవుని పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? మౌనముగా. స్తోత్రం కలుగును గాక. జక్కయ్య వెనక్కి తిరిగి ఎవడరా పాపి అన్నాడా? ఆ మాటలన్నీ జక్కయ్యకు వినపడుతున్నాయి, కానీ పక్కన యేసు ఉన్నాడు. తన ఆలోచన ఆ మాటల మీదకి వెళ్ళట్లా. ఎవరి మీదకి వెళ్తుంది? యేసు మీదే. ఇంత